ఇక్కడ ఆల్రెడీ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఏ పార్టీ ఇక్కడ గెలిచేటువంటి ఆస్కారం ఉంటుందని? నాకు తెలిసి అయితే కాంగ్రెస్ వస్తుందని. ఎందుకని? కాంగ్రెస్ హవా ఉన్నది ఇక్కడ. ఉమ్, పని అయితే ఏం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కానీ ఇంకేం కాలేదు. చేస్తారు మెల్లమెల్ల. ఈసారి ఏ పార్టీకి ఇస్తాం ఓటు? కాంగ్రెస్కి ఇస్తాం. కాంగ్రెస్కి. వెళ్తుంది నా మటుకైతే బీజేపీకి వచ్చి ఒప్పు కొడుతుంది. కాంగ్రెస్లో హామీలు ఇచ్చుకున్న సీటు మీద కూర్చున్నడికి హామీలు ఇస్తున్నారు, ఇష్టం ఉంటే రాష్ట్రం ఖరాబ్ చేస్తారు. చెప్తున్నదే మాట. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఇక్కడ ఏ అభ్యర్థి గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, బీజేపీ, బీఆర్ఎస్? మాకైతే బీజేపీ గెలవాలని ఉంది. బీజేపీ రావాలి. 400 సీట్లు రావడం ఖాయం. బీజేపీ. ఓకే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఎందుకు బీజేపీ పార్టీ వైపు మీరు వెళ్ళాలనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ చేసింది ఏమి లేదు, అన్నీ లో ఫార్మాట్లు. 6 వాగ్దానాలు అన్నాడు. 6 వాగ్దానాల్లోకి నుంచి ఫస్ట్ వాగ్దానంలో ఫస్ట్ ఇది చేసిండు. దాంట్లో 3 ఉన్నాయి. దాంట్లో 3 ఉన్నాయి. ఫస్ట్ ఇది చేసిండు ఏంటి? ఉచిత బస్ అని. ఇంకోటి రెండోది మూడోది చేయాలి. ఫస్ట్ దాంట్లోనే 2500 పీకింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఆ 1,00,000 రూపాయలు కూడా ఇవ్వరు. మళ్ళీ చివరి దాంట్లో 6వ దాంట్లో చివరి చేసిండ్రు. ఇది ఆయుష్మాన్ భారత్ 10 లక్షలు పెంచిండ్రు. అది కూడా చివరి దాంట్లో లాస్ట్ది. ఫస్ట్ దాంట్లో ఒకటి, చివరి దాంట్లో ఒకటి. ఇంకా దానికి మిగతా 4 విడిచిపెట్టారు. మా దానికి ఇంకోటి ఏంటంటే సంవత్సరానికి 10,000 12,000 ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఏమీ లేదు. ఒక్కొక్క ప్యాసింజర్ మాకు అడుగుతారు, మీకు 10,000 రూపాయలు ఇస్తుంటారు కదా, మీకు ఇంకెందుకు ఒక్కసారి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు, 10,000 ఇస్తుంటారు కదా మీకు అని. మరి ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆటో కార్మికులకు ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది అంటే ముఖ్యంగా ఉచిత బస్సులు తీసేయాలి. లేదంటే ముఖ్యంగా హాఫ్ టికెట్ వాడు పెట్టుకొని హాఫ్ టికెట్ పెట్టుకుంటే కొంత ఇప్పుడు బస్సులో పోయేటోళ్ళు ఎట్లాగో హాఫ్ టికెట్ ఉంది కదా, ఈ హాఫ్ టికెట్ పెట్టి ఇంకా మేము ఆటోలో పోతాం అన్నట్టు వాళ్ళకు ఆలోచన వస్తుంది. ఫ్రీ అనే వరకు అందరు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఈమె కూడా బస్సుకు వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు బస్సు బస్సు బస్సు. మా ఇంట్లో కూడా ఇప్పుడు నేను ఆటో నడుపుతా, మీకు ఎందుకండి, మేము బస్సులో వెళ్తాం, మీకు ఇబ్బంది ఏంటంటారు. హాఫ్ టికెట్ చేస్తే బాగుంటుంది. పూర్తిగా తీసేసినా పర్లేదు. ఇక అది మనం చెప్తే కాని పని ఆయన ఆడ చూస్తుండ్రు. సార్ ఏ పార్టీకి వేసిన ఓటు? నేను ఎప్పుడు బీజేపీకి, సచ్చినా బతికినా బీజేపీ. నేను హిందువుని. ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి మళ్ళీ గెలుస్తాడు. ఇక్కడ రావచ్చు ఖచ్చితంగా. అరవింద్ ధర్మపురి ఖచ్చితంగా వస్తాడు. మా ఏరియాలో బీజేపీ బాగానే ఉండే, కానీ ఒకటి ఏంటంటే కొన్ని విలేజ్లు బట్టి బీజేపీ పోయింది. ఎక్కడైతే మంచిపాల లాంటి ఏరియాలో బీజేపీకి ఓట్లు రాలేదు. మాది కాంగ్రెస్ హామీలు బాగానే ఉన్నాయి. కాంగ్రెస్ హామీలు, ఉచిత హామీలు అని, ఈ ఉచిత హామీలు అనేది తీసేయాలి. మనుషుల్ని సోమారిపోతులు చేసేది ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలే. హామీలు, ఈ ఉచిత ప్రకటనలు మేము అన్నీ మాకు ఏమన్నా, నేను కూడా ఇంట్లో పండుకుంటా డబ్బులు లేకుండా. పొద్దున్న నుంచి వాడు పిల్లాడు పుడితే 13,000 రూపాయలు, వాడికి సబ్బులు, సోపులు. ఆ రసమై బాలకృష్ణ ఏమంటాడు, నాకు అప్పుడు ఇస్తే బాగుంటుంది, నేను సబ్బు పెట్టుకుని తెల్లగా నల్లగా పుట్టిన తెల్లగా పుడుతున్నాను రసమై బాలకృష్ణ అంటాడు. ఇప్పుడు ఎటు పోయిండ్రు? చేసిందే కరెక్ట్. కేసీఆర్ మంగళోళ్ళకు కరెంట్ ఫ్రీ ఇచ్చిండ్రు, బట్టలు ఉతికేటోళ్ళకు కరెంట్ ఫ్రీ, మళ్ళా పింఛన్ ఇచ్చిండు, అన్నీ ఇస్తుండు కేసీఆర్. రైతు బంధు ఇచ్చిండు, ఇన్సూరెన్స్ ఇచ్చిండు. కేసీఆరే మొత్తం, కేసీఆరే రావాలా మళ్ళా. ఈసారి ఏ పార్టీకి ఇస్తారు మీరు? కేసీఆర్ మళ్ళా టీఆర్ఎస్ బాజిరెడ్డి గవర్నర్ అన్న. రైతు దగ్గర పడతా ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది? ఇక్కడ మీరు ఏ పార్టీకి ఇస్తారు ఓటు? మేము టీఆర్ఎస్ పార్టీ, బాజిరెడ్డి. ఎందుకని? మాకు వ్యవసాయానికి అన్ని రకాల సహకరించారు కాబట్టి ఆ పార్టీ దానికి వేస్తాం మేము. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది? రేవంత్ రెడ్డి పరిపాలన చెప్పుడు ఒకటి చేసుడు ఒకటి ఉన్నది కదా. పరిపాలన చెప్పుడు స్టేజ్ల మీద చెప్పుడు ఒకటే. డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ మొదటి సంతకం నేను అదే పెడతానే. అది 20 వరకు రుణమాఫీ లేదు, 20 వరకు కూడా వచ్చింది. దిక్కు లేదు నొన్ని పెట్టుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు. అట్లా అవును, మాకు అన్ని రకాల సహకరించినప్పుడు వ్యవసాయానికి. అందువల్ల మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. నీళ్ళు కానీ దేనికి కానీ ప్రతి ఒక్కదానికి సహకరించిన వ్యవసాయానికి అన్ని రకాలుగా పనిచేసేవాళ్ళు.
అవును, ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది ఇక్కడ? నేను మొన్న వచ్చిన బయటకు నాకైతే టీఆర్ఎస్ మీద నమ్మకం ఉన్నది. టీఆర్ఎస్ ఎందుకని? ఎందుకనే చేసిండంటే అట్లా రైతు బంధు చేసిండు, వితౌత్ పింఛన్లు చేసిండు, అన్నీ వేసిండు. కానీ కొన్ని దగ్గర పోయినాయి. రైతు బంధు దగ్గర ఒక దగ్గర దెబ్బతీసింది అంతే. సార్ ఎవరికైతే ఏ పార్టీకి వేస్తావు? నేనా? నేను నా ఓటు హక్కు వచ్చిన నుంచి నేను టీఆర్ఎస్కే గుద్దుతున్నా, దానికే గుద్దుతా. అదే నేను వేరే దాన్ని గుద్దా. ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి కదా, ఏ పార్టీకి వేస్తావు ఓటు? కాంగ్రెస్. ఎందుకు? కాంగ్రెస్ బస్ ఫ్రీ ఇచ్చింది, అన్ని ఫ్రీ ఇస్తుంది. అదే కాంగ్రెస్ మంచిగా, కాంగ్రెస్కే ఇస్తాం. కాంగ్రెస్ గెలుస్తా ఇక్కడ? గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెసే గెలుస్తుంది మా ఏరియాలో. ఎట్లా ఉన్నాయి పరిపాలన? ఎట్లా ఉన్నది? మంచిగా ఉంది. కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? మంచిది. రేవంత్ రెడ్డికేనా ఈసారి? అంతే. ఏం పేరు అన్న నీ పేరు? శేఖర్. శేఖర్ బాయ్, ఎట్లా ఉన్నది ఇక్కడ మీ నిజామాబాద్లో? ఎట్లా ఉన్నది? ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడతాము? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ అనేది కానీ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ స్కీములు అందరికీ బెనిఫిట్ ఉన్నది కదా. ఇప్పుడు లేడీస్కి అయితే ఇప్పుడు పని చేసుకునే వాళ్ళకైతే సో బెటరే ఉన్నది. ఇక వ్యవసాయదారు అది పెద్దవాళ్ళకైతే ఎట్లా ఉందో తెలియదు. కానీ మా అట్లసుంటి వర్క్ చేసుకునే వాళ్ళకైతే రాంగా పోంగా ఇక ఛార్జీలు అయితే ఫ్రీ, కనీసం మా లేడీస్ కన్నా బెనిఫిటే ఉన్నది అనుకో. ఇక నాకు తెలిసి ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళు చూడు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారనుకుంటున్నాను. ఏదైతే ఇక ఇది అని అది అని తెలియదు. నా అభిప్రాయం అయితే కాంగ్రెస్ ఏమో అనుకుంటున్నా అంతే. ఏ పార్టీకి ఇస్తావు ఈసారి ఓటు? సో అది ఇక అది ఇక సీక్రెట్ ఉంటుంది సార్, అది ఎలా చెప్పగలుగుతాం అది. కాకపోతే వాళ్ళ పథకాలు మంచిగా ఉన్నాయి ఇప్పటికైతే. చూద్దాం, ఇక ఆలోచించాలి ఇక ఆ విషయం. ఎట్లా అనిపిస్తా ఉంది ఈ యొక్క పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన నీకు ఏమో విధంగా అనిపిస్తుంది? అయితే ఆ సార్ ఇప్పుడు ఎక్కాడు కదా, ఇప్పుడైతే కొంత అనుకునే చేస్తున్నాడు. చూడాల మరి ఎట్లా అవుతుందో అనేది. బాగానే ఉన్నది. ఇక్కడ నిజామాబాద్లో ఏ పార్టీకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ రావాలా సార్? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంటుంది? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉన్నది. మీరు ఈసారి ఏ పార్టీకి ఇస్తారు? ఏ పార్టీకి అంటే కాంగ్రెస్కి ఇస్తాం. నిజామాబాద్లో ఏ పార్టీకి గెలుస్తుంది? చెప్పలేం, కాంగ్రెస్ వస్తుంది. ఎట్లయినా కాంగ్రెస్కి ఏలబడుతుంది. కాంగ్రెస్ మంచిగా ఉంటుంది. ఒక పక్కనేమో కేంద్రంలో ఏమో బీజేపీ ఉండాలని కొంతమంది కోరుకుంటా ఉన్నారు. బీజేపీ చెప్పిన బీజేపీ ఉంటారు వాళ్ళు. మేమైతే కాంగ్రెస్కి ఇస్తాము.